హలో అండి. ఇదిగోండి ఇది హ్యాండ్ వర్క్. ఇది పెద్ద అద్దంతో మనం బయట పళ్ళుకి కానీ డ్రెస్కి ఎదరు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పెద్దది. ఇదిగో చూడండి, లైట్ డ్రాయింగ్ ఉంది కదా. ఇదిగో ఇప్పుడే వేస్తున్నాము, నేర్చుకుంటున్నాము. చాలా బాగుంటుంది. అద్దం మొత్తం గొలుసు కుట్టు. ఇదంతా ఇది కూడా మనం పువ్వు కుట్టు చూడండి. పైన ఇది గొలుసు కుట్టు వస్తుంది. ముద్దు కుట్టులోనే పైన గొలుసు కుట్టు వస్తుంది. నేర్చుకున్న వాళ్ళకి, మీకు వచ్చిన వాళ్ళకి ఇది వర్క్ చూపిస్తే అట్లాగా వేసుకుంటారని మీకు ఐడియా ఉంటుంది కదా అని తీస్తున్నాను. ఇది నేను కుడుతున్నాను చూడండి. తర్వాత ఇది మనం పెద్ద అద్దంను ఎలా ఫిట్ చేసుకోవాలనేది గొలుసు డ్రాయింగ్ గీసేసుకొని చక్కగా గొలుసు కుట్టాలి. మధ్యలో అద్దం పెట్టి లాగుతూ కుట్టితే సరిపోద్ది. ఇది మేము వర్క్ నేర్చుకునేది. ఇప్పుడు మొన్న ఏది నెమలి ఎలిఫెంట్ పెట్టాను. ఇప్పుడు ఇది నేర్చుకుంటున్నాము, ఇది కుడుతున్నాము. ఇంకా పూర్తి అవ్వలేదు చెట్టు మొత్తం. ఇప్పుడు మొదలెట్టాము. చూడండి, వర్క్ చాలా బాగుంటుంది. బయట పళ్ళుకి వేసుకుంటే మొత్తం ఆకులు పువ్వులు ఇలాగే వస్తున్నాయి. ఒకసారి మీకు కూడా ఐడియా ఉంటుందని పెడుతున్నాను, కుట్టడం నేర్చుకుంటారు కదా అనేసి. దాంతోపాటు ఇది చూడండి, ఇదిగోండి కాశ్మీర్ వర్క్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా కుట్టుకుంటే మనం అంతా హ్యాండ్ వర్కే. ఇది కాశ్మీర్ వర్క్ అంటున్నాం. డిజైన్ గురించి మీకు చూపిస్తున్నాను నేను. చూడండి ఎట్లాగా మీకు ఇలా చూసి కుట్టుకోవచ్చు చక్కగా. అంతా మొత్తం అంతా ఇది మన ఇది మొత్తం చిన్న అద్దం వచ్చింది చూడండి. మధ్యలోనే ఇందాక తీపిచ్చింది పెద్ద అద్దం, ఇది చిన్న అద్దం. ఇదిగోండి, పువ్వుకి మధ్యలో చిన్న అద్దాలు ఇవి. సేమ్ కుట్టు మళ్ళీని అంత కాడ కుట్టు కాశ్మీర్ వర్క్. ఇది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి కుట్టడం. ఏమైనా కుట్టడం మీరు, ఎందుకంటే ఇట్లా డిజైన్ మాకు చేపిస్తున్నారు, మేము నేర్చుకుంటున్నాం, మీకు కూడా చేపిద్దామనేసి, మీరు కూడా నేర్చుకుంటారనేసి. కుట్టడం వచ్చిన వాళ్ళు అయితే ఐడియా ఉంటుంది, కుట్టేసుకుంటారు మన డిజైన్ చూసి. ఇప్పుడంతా హ్యాండ్ వర్క్ కదా. మేము ఎక్కడికో వెళ్ళి చాలా డబ్బులు ఇచ్చి నేర్చుకుంటున్నాం ఇది. మీకు అందుకనే నేను ఇలా వీడియో ద్వారాగా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది.